అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అనంతపురంలో లాయర్ శేషాద్రి లాయర్ని స్టేషన్ తీసుకుపోయి సిఐ గారు అతన్ని అక్కడ నిర్బంధించడం వల్ల అతను స్టేషన్లోనే చనిపోవడం జరిగింది. ఆ విషయం అతనికి వాళ్ళ జూనియర్స్ చెప్పకుండా అతను పడిపోయినాక అతన్ని ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ చేయకుండా వాళ్ళ జూనియర్స్ కు పిలిచి అప్పగించారు. ఈ లోపల స్టేషన్ నుంచి వాళ్ళ జూనియర్స్ హాస్పిటల్ పోయినప్పటికీ అరగంట టైం చచ్చిపోయి డాక్టర్ చెప్పారు. ఆయన పోలీస్ జనం వల్ల మేము ఈరోజు స్ట్రైక్ చేశాం. ఇటీవల అనంతపురం టౌన్లో 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పివి శేషాద్రి అనేటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ ని 2 రోజుల నుంచి స్టేషన్కి రండి అని పిలిచి ఒత్తిడి చేసి వాళ్ళు పిలిచారు. ఎందుకు అని అడిగినప్పుడు వారు మీ మీద ఒక సివిల్ వివాదం ఉంది రమ్మని చెప్పి ఇచ్చారు. సివిల్ వివాదాన్ని రానని చెప్పిన కూడా వినకుండా బలవంతంగా ఆయన్ని పోలీస్ స్టేషన్కి రప్పించి పోలీస్ స్టేషన్లో సిఐ గారు తన రూమ్లో కూర్చోబెట్టుకుని ఆయన దగ్గర ఉండే సెల్ ఫోన్ కూడా మళ్ళీ బయటికి పంపించేసి ఆయనతో వచ్చినటువంటి ఇద్దరు మొత్తం జూనియర్లను కూడా లోపలికి రానికుండా సుమారు గంట సేపు వారు ఆయన్ని గట్టిగా నిర్బంధించి ఆయన మీద ఒక ఒత్తిడి తీసుకురావడం వల్ల అసలే అనారోగ్యంగా ఉన్నటువంటి అడ్వకేట్ గారు అక్కడే కుప్పకూలి చనిపోవడం జరిగింది. అయితే మొత్తం పోలీసులు కనీసం మానవత్వం కూడా లేకుండా వారిని వెంటనే ఆసుపత్రి తరలించి ఏర్పాటు కూడా చేయకుండా అక్కడే వారిని కూర్చోబెట్టి వాళ్ళు బయట ఉండేటువంటి జూనియర్స్ పిలిచి మీరు వెళ్ళి వెంటనే ఆసుపత్రికి పట్టకపోండి అని చెప్తే వాళ్ళకి అంబులెన్స్ దొరక్క వాళ్ళకి ఎలాంటి వెహికల్ దొరక తంటాలు పడి ఆటోలో ఆసుపత్రికి తీసుకుపోతే అప్పటికే గంట క్రితం ఆయన చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. ఇది ఒక అమానుషమైనటువంటి పోలీసులు ద్వారా జరిగినటువంటి ఒక హత్య అని మేమందరం భావిస్తున్నాం. అనంతపురం ఉండేటువంటి మా న్యాయవాద సోదరులందరూ కూడా ఈ విషయం మీద వెంటనే ఆ 3 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ మీద అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పోలీసు సిబ్బంది మీద వెంటనే హత్యానేరం కింద కేసు నమోదు పరచాలని, వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని, వాళ్ళ ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని, విచారణ జరపాలని చెప్పి వారు అడుగుతూ ఉంటే ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి చర్యలు వారి మీద లేవు. ఈ సందర్భంలో మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాద సంఘాలన్నీ కూడా ఈ చర్యని ఖండిస్తూ అసలు పోలీసులు ఒక అనంతపురంలోనే కాదు, ఆత్మకూరులో కాదు, మొత్తం అన్ని చోట్ల కూడా సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సివిల్ పంచాయతీలు పోలీస్ స్టేషన్లో కండక్ట్ చేస్తున్నారు. అనుకూలమైన వాళ్ళ పట్ల వాళ్ళకి అనుకూలమైన వారి విధంగా అన్ని పరిష్కారాలు సివిల్ పంచాయతీలు బలవంతంగా మొత్తం చేయడం అనేటువంటి ఒక విశ్వ సంస్కృతి, ఒక చెడు మత సాంప్రదాయం, ఒక చట్టవిరుద్ధమైనటువంటి పని. సుప్రీంకోర్టులు, అనేకటువంటి హైకోర్టులు మొత్తం చట్టం కూడా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సివిల్ పంచాయతీలు చేయరాదని చెప్పి నిర్దిష్టంగా చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని వారు ధిక్కరించి ఈ రకంగా సివిల్ వివాదంలో ఒక న్యాయవాదిని బలి చేయడం పట్ల మేము ఆవేదన వ్యక్తం చేస్తూ దానికి నిరసనగా ఈరోజు విధులు మాకు బహిష్కరించి మా యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వానికి తెలియపరిచాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.